హాయ్ ఫ్రెండ్స్, సో మీరు ఆల్రెడీగా చెర్రీ యొక్క రీయూనియన్ వీడియో చూసే ఉంటారు. సో ఇప్పుడు మనము చెర్రీ యొక్క మెయింటెనెన్స్ అంటే ఈ 1 month మన దగ్గర ట్రైనింగ్ వదిలారు కదా, ఈ 1 monthలో వాడి మెయింటెనెన్స్ ఎలా ఉంది అంటే వాడి గ్రోత్ కానివ్వండి, వాడి యాక్టివ్నెస్ కానివ్వండి ఎలా ఉంది, అలాగే మన ట్రైనింగ్. సో ఆఫ్టర్ ఆల్ షార్ట్స్ కానీ స్టోరీస్ రీల్స్ ఇవన్నీ చూసిన తర్వాత అండ్ ప్రత్యేకంగా ఫైనల్ వీడియో ఏదైతే మనం పోస్ట్ చేసామో ఆ వీడియో చూసిన తర్వాత సో వాళ్ళ పేరెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకుందాము. అది ఎలా అంటే సో వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం, లైక్ వాళ్ళు చాలా దూరం నుంచి మన దగ్గరికి వచ్చారు కదా, సో అలాంటిది ఖచ్చితంగా చెర్రీ ఇట్స్ ఓకే ఆయన కొత్త ఆయన పాపం నువ్వు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, సిట్. సో మన మీద ట్రస్ట్ దూరం వచ్చారు, ఆ ట్రస్ట్ మనం నిలబెట్టుకున్నామా లేదా, సో ఫైనల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మాటలు కానీ ఆయన మాటలు తెలుసుకుందాము. సో హాయ్ సార్, వెల్కమ్ బ్యాక్ టు బాలస్ కెనే ఫ్యామిలీ అండ్ సి యువర్ చెర్రీ. సార్ చెర్రీని చూడగానే మీకు ఎలా అనిపించింది, లైక్ వాడి గ్రోత్ వైజ్ అవ్వచ్చు, యాక్టివ్నెస్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? సో షేర్ యువర్ ఫీలింగ్స్. హ్యాపీ యాక్చువల్లీ ఫస్ట్ దీని బిహేవియర్ నాకు తెలుసు కదా, ఆల్మోస్ట్ ఉండదు, వాపస్ వస్తుంది అనుకున్నాము. వాపస్ వస్తుంది అనుకున్నారు? అంటే 2-3-4 days చూసి మీరు ఇంకా కాదు రిటర్న్ పంపించేస్తారులే అనుకున్నాము. ఓ గాడ్, బట్ హ్యాపీ. యా, సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చూస్తుంటారు వీడియోస్, షార్ట్స్ అన్ని కూడా నేను పెట్టిన వెంటనే చూడడం అట్లా. అండ్ ఇంకోటి విచిత్రం ఏంటంటే వీడియో స్టార్టింగ్ ఒక 5-6 days వరకు కమెంట్స్ వైపు మీరు అడిగారు నాకు ఒక 4 days సార్ ఏ వీడియోస్ రావట్లేదు అనేసి. సార్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని చెప్పాను అనమాట. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు వెనక్కి తిరిగి చూడకుండా మొత్తం కమెంట్స్ నేర్చుకున్నాడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫైనల్ వీడియో వాచ్ చేస్తారు కదా, సో మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది సార్ మీకు? చాలా ట్రైనింగ్ గురించి, నా ట్రైనింగ్ గురించి మీకు ఏమనిపించింది? ఐ మీన్ చెప్తున్నారు అదే 4-5 days చూసాను కదా, అది అప్పటికి అది కూడా దాని కథ అది మొండి. అవును, కాబట్టి ఆ 4-5 days దారి రాంటే అంతే 2 days చూసిన అది చేయడానికి వస్తారు, ఫోన్ చేస్తే తీసుకోండి అని చెప్తారు అనుకున్నా. ఓకే ఓకే ఓకే, కానీ వీడియోస్ అన్ని చూసాక ఓకే నైస్ నైస్ వచ్చింది. సో ఓకే, మీరు ఫైనల్ వీడియో వాచ్ చేశారు, సో అంతటితో అయిపోయింది అనుకున్నారా? లేదా నేను రీసెంట్ గా మీకు ఇంకా ఈవెన్ యూట్యూబ్ లో కూడా పెట్టలేదు, ఫేస్బుక్ లో పెట్టలేదు, లైక్ రిమోట్ తెచ్చివ్వడం కానివ్వండి, కీస్ తెచ్చివ్వడం కానివ్వండి, మీకు పర్సనల్ గా నేను పెట్టాను. జస్ట్ నిన్న తీసిన వీడియోస్ అంటే నేను ఫైనల్ వీడియో పోస్ట్ చేసినా కూడా ఇంకా ట్రైనింగ్ అయిపోయింది, వాళ్ళు చూసేసారు, ఆల్మోస్ట్ 35-38 కమెంట్స్ చేస్తుందని చెప్పి నేను అంతటితో ఆగకుండా ఉంది కదా మన దగ్గర టైం అని చెప్పేసి ఎక్స్ట్రా సెషన్ తీసుకొని మరి నేర్పించానండి. అవి సార్కి నిన్న ఈ రోజు అనుకుంటా, ఈ రోజు మార్నింగ్ పర్సనల్ గా పెట్టాను అనుకుంటా కదా, నిన్ననే పెట్టాను. సో మీకు అప్పుడే అంటే ఇంకా కూడా నేర్పించారని మీకు అనిపించిందా? ఇంకా ఉంటే కానీ సో ఇంట్లో ఎప్పుడు వస్తుంది. ఓకే ఓకే, సో ఎనీవేస్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ కదా ఈ ట్రైనింగ్ చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ ఆన్ అవర్ ట్రైనింగ్ అండి. సో రియల్లీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు, మీరు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళ గురించి చెప్తున్నాను. వీడియో స్టార్టింగ్ వీడియో నేను పెట్టాను కదా, ఫస్ట్ డే ట్రైనింగ్ వీడియో, ఇంతకు ముందు మిగతా వాటితో ఒక్కటి తీసేవాడిని, కానీ వీడి విషయంలో మాత్రం ఫస్ట్ డే ట్రైనింగ్ వీడియో ఎలా తీసానంటే నాకు వచ్చిన ఒక కామెంట్ కోసం తీసిన వీడియో, అది నాకు వచ్చిన కామెంట్ కోసం తీసిన వీడియో. సో ఆ వీడియో ఎలా ఉందంటే వీడి ఫస్ట్ డే ట్రైనింగ్ వీడియో. సో అన్ట్రైన్డ్ అండ్ ట్రైన్డ్ డాగ్స్ కి అంటే అండర్ ట్రైన్ లో డాగ్స్ కి డిఫరెన్స్ చూపిస్తూ కొన్ని కమాండ్స్ నేను వాటికి చెప్పడము, వీడికి చెప్పడము, వీడి చేయకపోవడం అవి చేయడం, ఎందుకంటే అవి ట్రైనింగ్ అవుతున్నాయి నేర్పిస్తున్నాం కాబట్టి. సో వీడు అవ్వలేదు, చేయలేదు అప్పటికి. బట్ సో ఆఫ్టర్ సో ట్రైనింగ్ జరిగే కొద్దీ, ట్రైనింగ్ ఇచ్చే కొద్దీ వాడు ఎలా మారిపోయాడు స్టార్టింగ్ ఇప్పటికి అనేది మీరు కంప్లీట్ గా మీరు చూసుంటారు. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాడి ఫస్ట్ డే వీడియో అంటే ట్రైన్డ్ అన్ట్రైన్ డాగ్స్ డిఫరెన్స్ అనేసి ఒక థంబ్నెయిల్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్రైన్డ్ అండ్ అన్ట్రైన్ డాగ్స్ అనే ఒక టైటిల్ తోటి నేను ఒక వీడియో చేశాను. అలాగే వాడి షార్ట్స్ అండ్ రీల్స్ అన్ని ఉంటాయి. అండ్ రీసెంట్ గానే ఒక 2-3 days బ్యాక్ వాడి ఫైనల్ ఫుల్ వీడియో కూడా నేను పెట్టానండి. సో మీరు వాచ్ చేస్తే మీకే ఆ డిఫరెన్స్, సో ఆ డిఫరెన్స్ వెనుక మేము పడ్డ కష్టము, మేము పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి, అలాగే చెర్రీ మాకు చేసిన సపోర్ట్, చెర్రీ రియలీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, ఎందుకంటే వీడి సపోర్ట్ లో కూడా నేను చేయలేను, వాడు చాలా బాగా సపోర్ట్ చేశాడు. సో హ్యాపీ ఫర్ దట్ నానా. సో నీ ఫ్యాన్స్ అంతా నిన్ను మిస్ అవుతారు నిజంగా. ఎస్పెషల్లీ చెర్రీలో స్పెషల్ ఏంటంటే ఈ గంట అండి, ఈ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నాకు ఒక మ్యూజిక్ లాగా, అంటే వాడు గెంతులేస్తున్నా పరిగెడుతున్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ గా అనిపిస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అలాగే ఫ్రెండ్స్ మీకు కూడా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండి. సో చెర్రీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఏం ఇంకా 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 ఎగ్జైట్మెంట్ పోలేదా? వెళ్ళిపోతావు అప్పుడే ఇంకా ఒకటి సరే బాయ్. ఎక్స్పెక్ట్ చేయలే నేను సండేనే వస్తారనుకో, ఏంటి అయ్యా పోతావా డాడీతో? డాడీ పోతావు చెర్రీ, డాడీ పోతావు, కమ్ అట్లా తీసుకొని వాకింగ్ పోదాం పానేది కదా, ఇంకా దచ్చరి వాకింగ్ పోదామా? ఎద్దు బెగా చూడు తీసేసా వాకింగ్ పోతావు డాడీ తోటి?
కాళ్ళకు అడ్డం వేస్తున్నావు చూడు, ఎట్లా నడుస్తావు. గుడ్ బై అట్లా, గుడ్ బై. నైస్ 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 నైస్, దట్స్ గుడ్.